ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్దం రావడంతో ఒక్కసారిగా ప్రయాణికుల గుండెలు అదిరిపోయాయి. పైలట్ చాకచక్యంతో సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని లాగోస్ నుంచి పోర్ట్ హార్కోర్ట్కు అరిక్ ఎయిర్ బోయింగ్ 737 విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎడం వైపు ఇంజన్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. విమానం సిబ్బంది భారీ శబ్దం రావడం గమనించారు. విమానంలో దాదాపుగా 80 మంది ప్రయాణికులు ఉన్నారు. పేలుడు శబ్దం రాగానే అందరిలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే విమానం ఒక ఇంజిన్ సాయంతో సురక్షితంగా బెనిన్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు అక్కడి అధికారులు. అందరూ క్షేమంగా బయటకు రావడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని నైజీరియన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. ఇంజన్ పేలుడుకు ఖచ్చితమైన సమాచారం ఇంకా తెలియలేదు. సో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో కట్ చేస్తే ఆ విమానం భూమికి సరిగ్గా 27,000 అడుగుల ఎత్తులో ఉంది. ఆ టైంలో మంటలు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ క్యాబిన్ క్రూ వచ్చి వాళ్ళకి చెప్పడంతో సో వీళ్ళంతా ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక ఇంజన్ మాత్రమే అక్కడ మంటల్లో కాలిపోతుంది, కానీ ఒక ఇంజన్ బాగానే ఉంది అని చెప్పిన తర్వాత ఆ ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారి ఎప్పుడైతే ఆ ల్యాండ్ అయిందో, బెనిన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిందో, అప్పుడు వాళ్ళ మొహాల్లో వెలిసిన సంతోషం నిజంగా అంతా ఇంత కాదు.